వెల్కమ్ టు మంచా బ్రో వ్లాగ్స్. ఎప్పటిలాగానే మనం మళ్ళీ ఫిషింగ్కి అయితే వచ్చేసినాం. ఎర్లీ మార్నింగ్ చలిలో చూడండి ఎంత మంచి ఊరుస్తుందో, ఫాగ్ ఎలా ఉందో. మనం రెగ్యులర్గా కలుపుకునే పిండిలే బ్రదర్, వేరే పిండి ఏం కలుపుకోం మనం. మొత్తానికైతే మనం ఫీడర్లు, గుచ్చాలు అన్నీ రెడీ చేసేసుకుంటున్నాము. సేమ్ అదే పిండి, గోధుమ పిండి. చూడండి జాగ్రత్త చేసుకోవాలి. రివర్స్ వచ్చిందా మనకు దిగిపోద్ది. గట్టికి దిగితే మళ్ళీ ఆపరేషనే, వేరేది ఉండదు. మనం ఏదైనా చూసుకొని వేసుకోవాలి, గడ్డి ఉన్న కాడ, రాళ్ళు ఉన్న కాడ. ఎందుకంటే అవి మళ్ళీ ఇరుక్కుపోతే అటే. ఇక మనకిట్లా చాలా ఫీడర్లు పోయినాయి, చూసుకొని వేసుకోండి. మొత్తానికైతే మనకు ఒక ఫిష్ అటాక్ ఇచ్చింది. చూడండి, లాగింది వస్తుంది అనుకుంటున్నా కానీ రాలేదు. మొత్తానికైతే మిస్ అయింది ఇది. షిట్. ఉంచుతున్నాయి కానీ ఒక్కటి కూడా పడితే ఒట్టు. మళ్ళీ పడ్డది మనకు. ఇది మాత్రం మామూలు సైజు లేదు ఫ్రెండ్స్. అసలు నాకు తెలిసి ఇది 2 కేజీలు పైనే ఉంటుంది, 3 కేజీలు దగ్గర దగ్గర. చూడండి వస్తుంది, కనిపిస్తుందా? గో ఫ్రెండ్స్, పెద్దది 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 పెద్దది. మొత్తానికైతే కింద మీద పడి బయటికి లాగేసిన, అది అక్కడ ఊడిపోయింది అనమాట. అందుకనే కింద పడ్డా, లేకపోతే పోతుంది అనే భయంతో. చూడండి ఎంత పెద్దగా ఉందో. నాకు తెలిసి బరాబర్ 3 కేజీస్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పొట్టు ఉందో. మినిమం 3 కేజీస్ అయితే ఉంటుంది నా అంచనా. అసలు లాగుతుంటే నాకు అంటే పొద్దుటి నుంచి ట్రై చేస్తున్నాం, ఒక్కటి కూడా పడలే. ఇది ఒక్కటే పడ్డదనమాట. ఇది ఊడిపోయింది ఆల్మోస్ట్. నేను అందులో ఆల్రెడీ కింద పడ్డా, మొత్తం కింద పడి అందులో లోపలికి వెళ్ళి బయటికి లాగేసిన అనమాట. మొత్తం షివరింగ్ వస్తుంది నాకు. మినిమం 3 కేజీస్ ఉంటుంది. చూపి పైకి. గుచ్చాలకు వేసుకోవడానికి కొంచెం పిండి గట్టిగా ఉండాలి, మరీ మెత్తగా ఉండొద్దు, మళ్ళీ పొడి పొడిగా ఉండొద్దు. మళ్ళీ ఫీడర్లు, గుచ్చాలు మళ్ళీ వేసేసుకున్నాం. పోయే టైము లాస్ట్ టైంలో చూడండి, మనమైతే దూరం వేసుకుంటున్నాం ఎందుకంటే దగ్గరలో మొత్తం గడ్డే ఉంది. మనం ఎప్పుడైనా సరే డోర్లు వేసుకున్నాక వైరు మంచిగా టైట్ ఉండాలి. చూడండి మనకు అటాక్ ఇస్తుంది, ఎట్లా లాగుతుందో చూద్దాం. ఇదే సైజు ఉన్నాయి. మొత్తానికి అయితే 1/2 కిలో ఉంటుంది. సెకండ్ ఫిష్ అనమాట ఇది. చూడండి అసలు ఇది కూడా ఎంత బాగుందో. అస్సలు ఆగట్లేదు, అసలు చేతిలో అసలుకి ఆగట్లేదు. పీత మనకు వాగులలోనే ఎక్కువ కనిపిస్తుంది పీతలు, మనకు చెరలో కూడా కనిపించింది. చూడండి ఎంత బాగుంది ఇది, రకరకాలుగా ఉంటాయి. ఫైనల్గా మనకు ఇంకో ఫిష్ అటాక్ ఇచ్చింది. ఇది వచ్చేసి పాంప్లెట్ అనమాట. మనకు లాస్ట్ అయినా ఫస్ట్ అయినా ఏదో ఒకటి పాంప్లెట్ అయితే మాత్రం కంపల్సరీ లాగుతుంది. చూడండి అది మాత్రం అసలు మా పిండి తిని తిని పంది బలిసినట్టు బలిసింది నాకు తెలిసి. అసలు మామూలుగా కాదనమాట. చూడండి ఎంత. సో మనం రిటర్న్ కూడా అయిపోయినాం. మనకు మొత్తానికి అయితే పడ్డ ఫిష్లు ఇవి బ్రదర్. సో నా వీడియోలు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.